గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ అండ్ మైటీ నేమ్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు, వ్యాలంటైన్స్ డే. అసలు వ్యాలంటైన్ ఎవరు? అసలు వ్యాలంటైన్స్ డే ఎక్కడి నుంచి ప్రారంభించబడింది? ఈ కల్చర్ ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ప్రేమికుల దినోత్సవం యొక్క ప్రాముఖ్యత ఏంటి? అసలు ప్రేమ అంటే ఏంటి? దైవిక ప్రేమ అంటే ఏంటి? నిజమైన ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు అందించబోతున్నాను ఈ వీడియోలో. కాబట్టి వీడియో అయిపోయేంత వరకు మీరు ఓపికగా వినండి. అనేక శ్రేష్టమైన విషయాలు నేను మీతో మాట్లాడబోతున్నాను. మనము వీడియోలోకి వెళ్ళిపోతే వ్యాలంటైన్స్ డే దినం గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ప్రేమ గురించిన విషయాలు మనకు అర్థం కావాలి. అసలు ప్రేమ అంటే ఏంటి? ఈరోజున చాలామంది ప్రేమించుకుంటున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఆ తర్వాత ఇంకా భయంకరమైన మర్డర్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? అది ఎక్కడ మనకు లభిస్తుంది? ఇలాంటి విషయాలు మనం వినబోతున్నాం. వ్యాలంటైన్స్ డే గురించి ఆలోచన చేస్తే కల్చరల్ డిఫరెన్స్ లేకుండా ప్రపంచవ్యాప్తంగా 2 ఈవెంట్లు జరుపుకుంటారండి. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా 2 ప్రాముఖ్యమైన ఈవెంట్స్ జరుపుకుంటారు. ఒకటి న్యూ ఇయర్, రెండోది వ్యాలంటైన్స్ డే. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కూడా జరుపుకుంటుంటారు. అసలు ఈ యొక్క ప్రేమ గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు అనేక మంది యవ్వన కాలంలో ఈ ప్రేమలో పడుతున్నారు. అది నిజమైన ప్రేమ, అది వాస్తవమైన ప్రేమని వారు తలుస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు చాలామంది లేకపోలేదు. ఈరోజు మీకు ఒక విషయం తెలుసా? చాలామంది ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నటువంటి వారు పెళ్ళైన కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి విడాకులు తీసుకుంటున్నారు. పెళ్లికి ముందు అంటే వారు ప్రేమించుకుంటున్నప్పుడు నువ్వు తప్ప నేను ఎవరిని కూడా ఇష్టపడట్లేదు, నీవే నాకు ఏంజల్ అని మాట్లాడతాడు. కానీ పెళ్ళైన తర్వాత ఆ ఏంజల్నే ఫాలెన్ ఏంజల్ అంటాడు, దయ్యం అని పిలుస్తాడు. అంత మాత్రమే కాదు, సో డియర్ అంటాడు. కానీ కొన్ని రోజులైన తర్వాత ఆ డియర్ కాస్త డాంకీగా మారిపోద్ది. ఇలా చెప్పుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ప్రేమించేటప్పుడు అంటాడు నువ్వు లేకపోతే నేను లేను అంటాడు. మరి ఆమె కూడా అంటది నువ్వు లేకపోతే నేను కూడా లేను అంటది. కానీ పెళ్ళైన తర్వాత నువ్వన్నా ఉండాలి, నేనన్నా ఉండాలి భూమి మీద అని గొడవలు ఆడుకుంటూ ఉంటారు. ఇది జరగట్లేదా? ఈరోజు అనేకమైన విడాకుల కేసులు కానివ్వండి, మర్డర్స్ కానివ్వండి, సూసైడ్లు కానివ్వండి, ఇలా ప్రేమించి పెళ్లి చేసుకోవడం ద్వారా చాలామంది జీవితాల్లో ఎందుకో ఫెయిల్ అవుతున్నాయి. లవ్ మ్యారేజెస్ ఎందుకో ఫెయిల్ అవుతున్నాయి. నేను ఈ రోజున కొన్ని శాస్త్రమైన విషయాలు మీతో మాట్లాడబోతున్నాను. అసలు ప్రేమ అంటే ఏంటి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? మొదట నేను వ్యాలంటైన్స్ డే గురించి మీతో మాట్లాడతాను. అసలు వ్యాలంటైన్ ఎవరు? ఏ దేశానికి సంబంధించింది ఈ పండుగ? ఇంకో మాటలో చెప్పాలంటే అసలు ఏ దేశం నుంచి ఈ యొక్క వ్యాలంటైన్ వచ్చాడు అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు మీతో మాట్లాడతాను. వివరాల్లోకి వెళ్తే AD 360 రోమన్ ఎంపైర్లో ఒక రాజు ఉన్నాడు. అతని పేరు క్లాడియస్. క్లాడియస్ వాస్తవానికి అతను రాజుగా ఉన్నప్పుడు తన సైనికులకు ఒక రూల్ పెట్టాడు. సైనికులు ఏ ఒక్కరూ పెళ్లి చేసుకోకూడదు అని రూల్ పెడితే కొంతమంది సైనికులు వివాహాన్ని చేసుకోకుండా ఉండడం చాలా కష్టం అనిపించేది. యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత బయలాజికల్ నీడ్స్ ఉంటాయి. దేవుడు కూడా చెప్పాడు వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది, నడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ప్రభు కూడా చెప్పాడు. ఆయన వివాహ వ్యవస్థను ఆయన ప్రారంభించారు. వివాహాన్ని ఎప్పుడైతే నిషేధించాడో క్లాడియస్, చాలామంది ఇబ్బంది పడుతుండేటువంటి వారు. ఆ టైంలో అదే రాజ్యంలో వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి, సెయింట్ వ్యాలంటైన్ అనేటువంటి వ్యక్తి, ఆయన ఒక పాస్టర్గా, మాటలో చెప్పాలంటే ఒక ప్రీస్ట్గా ఉన్నాడు ఆయన. అలాంటి ప్రీస్ట్ ఏం చేస్తుండేటువంటి రహస్యంగా సైనికులకి వివాహాలు జరిగిస్తుండేటువంటి వాడు. సైనికులు ఎవరైతే ప్రేమించుకున్నారో, ఎవరైతే ఇష్టపడుతున్నారో వారిద్దరి మధ్య చక్కటి సఖ్యత కుదర్చడానికి వివాహాలు చేస్తుండేటువంటి వాడు. ఆ టైంలో రహస్యంగా అనేక వివాహాలు జరిగిస్తుండేటువంటి వాడు ఈ సెయింట్ వ్యాలంటైన్. ఒకరోజు రాజు కంప్లైంట్ వెళ్ళింది, పిలిపించాడు, అడిగాడు. అవును, నేను రహస్యంగా అనేక మందికి వివాహాలు జరిగించాను అని ఎప్పుడైతే ఒప్పుకోగానే ఆ వ్యక్తికి ఉరిశిక్ష అమలు చేయమని ఆదేశించాడు. వెంటనే సైనికులు వచ్చారు, ఆ వ్యక్తిని తీసుకెళ్లి జైల్లో పాడేశారండి. జైల్లో ఉంటున్న ఆ టైంలో అంటే ఉరిశిక్ష పలానా రోజున వేస్తారు అని తెలిసిన తర్వాత ఆ వ్యక్తి జైల్లో ఉంచబడిన తర్వాత ప్రతిరోజు కూడా దైవిక ధ్యానంలో, ప్రార్థనలో తన సమయాన్ని గడుపుతుండేటువంటి వాడు. ఆ టైంలో జైలర్ యొక్క కుమార్తె ఉంది. ఆ కుమార్తె రోజు తన తండ్రిని కలవడానికి వచ్చేటప్పుడు ఈ వ్యాలంటైన్ చూసిన తర్వాత దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు బైబిల్లో అనేకమైన విషయాలు ఆమెకు చెబుతూ ఉండేటువంటి వాడు. అసలు నిజమైన ప్రేమ ఏంటి? దైవిక ప్రేమ ఎలా డెమాన్స్ట్రేట్ చేయబడింది? యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఆయన ఆ ప్రేమను ఏ విధంగా ఆయన కనుపరిచారు, క్రియలతో ఉండేటువంటి ప్రేమను ఏ విధంగా కనుపరిచారు చెబుతున్నప్పుడు ఆ బోధలకి చాలా ఆకర్షితురాలైంది. అందుని బట్టి ప్రతిరోజు వచ్చి వ్యాలంటైన్తో కొద్ది సమయం గడుపుతుండేటువంటిది. అలాంటి సందర్భంలో వాళ్ళిద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది. ఒక దైవిక పరమైనటువంటి ప్రేమ వారిలో వికసించింది. అటువంటి టైంలో అతని యొక్క ఉరిశిక్ష దినం దగ్గర అయింది. ఉరిశిక్ష రేపు వేస్తారనగా ఆ వ్యక్తి ఆ అమ్మాయికి ఒక లెటర్ రాశాడు. కొన్ని ఆదరణ మాటలు రాసి కింద ఒక మాట రాశాడు,
యువర్ వ్యాలంటైన్ అని కింద రాసి కింద సంతకం పెట్టాడు. పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని ఫిబ్రవరి 14వ తారీఖున ఆ రోజు ఉరిశిక్ష వేసి అతన్ని సమాధి చేశారు. ఆ అమ్మాయి ఆ లెటర్ని చూసుకుని చాలా బాధపడింది. ఇంత మంచి వ్యక్తి, ఇంత పరిశుద్ధమైనటువంటి వ్యక్తి మరణించడం మన దేశానికి ఎంతో లోటు. అనేక మందిని కలిపినటువంటి వ్యక్తి, అనేక మంది వివాహాలు జరిగించిన వ్యక్తి ఇలా మరణించడం చాలా బాధాకరమని ఏడ్చింది ఆమె. నిజంగా వారి కుటుంబ సభ్యులు ఏడ్చారు, ఆ దేశమంతా కూడా ఏడ్చారండి. అప్పటి నుంచి కూడా ఆ రోజు ఫిబ్రవరి 14వ తారీఖు ఈ ప్రపంచానికి వ్యాలంటైన్స్ డే దినంగా ప్రపంచం అంతా జరుపుకోవడం ప్రారంభించారు. చూడండి, వీరిద్దరి మధ్య ఉండేటువంటిది పరిశుద్ధమైనటువంటి ప్రేమ, దైవిక ప్రేమ వారిద్దరి మధ్య కూడా ఉంది. ఆమె వాస్తవానికి గుడ్డిది, ఆమె చూడలేదు. అటువంటి గుడ్డి ఆమెతో నిజంగా మంచి మాటలు, ఆదరణ మాటలు, మోటివేషనల్ మెసేజ్ ఎప్పుడైతే ఇచ్చాడో ఎంతగానో ఆదరించబడింది. ఆయన చెప్పినటువంటి మాట ఏంటి తెలుసా? ఈ లోకంలో నువ్వు కళ్ళతో చూడలేకపోతున్నావు, కానీ రేపు నిత్య రాజ్యంలో, పరలోక రాజ్యంలో ఆ దేవుణ్ణి కళ్ళతో చూస్తావు. పరలోక రాజ్యంలో ఏదైనా డిజేబిలిటీ ఉండదు అని ఆ వ్యక్తి ఆదరణ మాటలు చెప్పాడు. నిజంగా ఆదరణ మాటలకు ఎంతగానో ఆకర్షితురాలైంది. మాట్లాడలేకుండా ఉండేది కాదు. అంత మంచి బాండింగ్, అంత మంచి దైవిక ప్రేమ వారి మధ్యలో ఉంది. ఆ రోజు నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా వ్యాలంటైన్స్ డే, ప్రేమికుల దినోత్సవాన్ని అమలు చేయటం ప్రారంభించారు. ఇదండి వ్యాలంటైన్స్ డే, దాని యొక్క పుట్టుపూర్వోత్తరాలు. ఈరోజున నేను ఒక మాట నేను చెప్పనండి, ప్రేమ అనేటువంటి మాట, దాన్ని వర్ణించటం, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఎవరి వల్ల కావట్లేదు. అనేక మంది కవీశ్వరులు ప్రేమ గురించి నిర్వచనాలు ఇద్దాం అనుకుంటున్నారు, కానీ ఫెయిల్ అవుతూనే ఉన్నారు. ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ ప్రేమను సరిగ్గా అభివర్ణించలేకపోతున్నారు. ప్రేమ అనేటువంటిది చాలా శక్తివంతమైన పదం అండి, వెరీ పవర్ఫుల్ వర్డ్ ప్రేమ అనేటువంటిది. ఈ రోజున యవ్వన కాలంలో మన శరీరంలో బయలాజికల్ నీడ్స్ లేకపోతే హార్మోనల్ చేంజెస్ ఎప్పుడైతే శరీరంలోకి వస్తున్నాయో 12, 13, 14 లేకపోతే మరి కొంతమందికి ఇంకా ఎర్లీగానే శరీరంలో యవ్వన కాలంలో బయలాజికల్ చేంజెస్ వస్తున్నప్పుడు ఎదుటి వ్యక్తి పట్ల, అంటే ఆపోజిట్ జెండర్ పట్ల ఒక ఆకర్షణ, అది న్యాచురల్గా శరీరంలోంచి వస్తూ ఉంటుంది. అది భగవంతుడే, దేవుడే ఆ న్యాచురల్ టెండెన్సీని పెట్టాడు. ఒకవేళ కనుక అది లేకపోతే, ఆపోజిట్ జెండర్ మీద అట్రాక్షన్ లేకపోతే మన శరీరంలో ఏదో తేడా ఉందని అర్థం. ప్రతి ఒక్కరికి 11, 12, 13 సంవత్సరాల టైంలోనే ఆపోజిట్ జెండర్ పట్ల ఒక ఆకర్షణ. అది ఎందుకు దేవుడు పెట్టాడు? ఎందుకనంటే ఆ సెక్స్ పట్ల దేవుడు ఎందుకు ఆ ఉద్దేశాన్ని ఎందుకు పెట్టాడంటే సంతానోత్పత్తి జరగడం కొరకు. దానికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. అంటే ఆ యొక్క ఇంక్లినేషన్ పెట్టడానికి, ఆలోచన విధానాన్ని పెట్టడానికి, ఆ అర్జ్ పెట్టడానికి కారణం ఏంటంటే సంతానోత్పత్తి జరగటం కొరకు, అంటే భూమి విస్తరించడం కొరకు, మనుషుల జనాభా పెరగటం కొరకు. ఆదామవ్వలతో దేవుడు చెప్పిన మాట అదే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి, మీరు అనేక మందికి జన్మనివ్వాలి, అనేక మంది బిడ్డలు మీరు కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. ఆకలి ఎలా ఉంటుందో, దాహం ఎలా ఉంటుందో, ఆ బయలాజికల్ నీడ్ కూడా దేవుడే పెట్టాడు. కానీ అది ఎప్పుడు సాటిస్ఫై అవ్వాలి? దానికి ఒక రూల్స్ పెట్టాడు, దానికి కొన్ని రెగ్యులేషన్స్ ఇచ్చాడు. నీవు మ్యారేజ్ అయిన తదుపరే ఆ అర్జున్ నువ్వు ఏం చేయాలంటే సంతృప్తిపరచుకోవాలి. మ్యారేజ్ అయిన తర్వాత అవసరాన్ని తీర్చుకోవాలి. ఒకవేళ ముందు గనక, వివాహానికి ముందు నువ్వు అటువంటి సెక్సువల్ కాంటాక్ట్ని కలిగి ఉంటే గనక అది జారత్వం అన్నాడు. ఆలోచించండి, ఈ రోజున యవ్వన కాలంలో వస్తున్నటువంటి ఆ యొక్క ఎమోషన్స్, యవ్వన కాలంలో రేగుతున్న భావోద్వేగాన్ని అణుచుకోలేక శరీర కోరికను తీర్చుకోవాలని, కామవాంఛను తీర్చుకోవాలని చాలామంది ప్రయాసపడుతూ దానికి ఒక మంచి పేరు పెట్టేశారు, ప్రేమ. ప్రేమ అనే మాటను అడ్డు పెట్టుకుని కామవాంఛలు తీర్చుకునేటువంటి వారు ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. 100% ప్రజలందరూ కూడా ప్రేమించేది ఎందుకనంటే ఆపోజిట్ జెండర్ పట్ల ఆ ప్రేమను వ్యక్తం చేసేది, ప్రేమను పొందుకోవాలని ఆశపడేది కామవాంఛను తీర్చుకోవడం కొరకే అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు. అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి అని ఆలోచన చేస్తే, గ్రీకు భాష ప్రపంచంలో అత్యధిక వెకాబులరీ కలిగిన భాష, చాలా అద్భుతమైన భాష అండి. తెలుగులో అయితే కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి, కానీ గ్రీకు భాషలో చాలా ఎక్కువ పదాలు ఉంటాయి. ఆ గ్రీకు భాషలో ఒక్కొక్క ప్రేమకు ఒక్కొక్క పదాన్ని ఉపయోగించడం జరిగింది. తల్లిదండ్రులు పిల్లల మీద చూపించేటువంటి ప్రేమ, పిల్లలు తల్లిదండ్రుల మీద చూపించే ప్రేమను సార్జే అని పిలిచారు గ్రీకు భాషలో. రెండోదిగా మనం ఆలోచన చేస్తే తోబుట్టువుల మధ్య, అంటే స్నేహితుల మధ్య, అన్నదమ్ముల మధ్య ఉండేటువంటి ప్రేమను ఫీలియో అన్నారు. మూడోదిగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి రొమాంటిక్ ప్రేమ, లేకపోతే ఆకర్షణతో కూడిన ప్రేమను ఏమన్నారంటే ఇరాస్ అన్నారు. 4వ రకమైనటువంటి ప్రేమ ఏంటంటే అగాపే, దైవిక ప్రేమ. నేను 4 పదాలు చెప్పాను, మీరు బై హార్ట్ చేయొచ్చు. ఈ 4 ప్రేమల గురించి ఆలోచన చేస్తున్నప్పుడు ఈరోజు ఇరాస్ అనే ప్రేమ గురించి మాట్లాడుకోవాలి మనం. ఒక సందర్భంలో నేను విషయాన్ని తెలుసుకున్నాను.
ఒకరోజు ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. ప్రేమించుకుంటూ ఒకరోజు అబ్బాయి అనుకున్నాడు, నా పేరును నా ప్రేమికురాలు తన ఫోన్లో ఎలా సేవ్ చేసుకుందో చూడాలనుకున్నాడు. తను లేనప్పుడు ఒకసారి ఆ ఫోన్ తీసుకుని చూడటం ప్రారంభించాడు. చూస్తున్నప్పుడు తన నెంబర్ ఎప్పుడైతే టైప్ చేయగానే దాన్ని కాల్ చేసినప్పుడు టైం పాస్ 19 అని రాయబడి ఉందట. నిజంగా చాలా ఆశ్చర్యపోయాడు. అంటే ఆలోచన చేయండి, ఆ అమ్మాయికి ఈ ప్రేమ అనేటువంటిది ఒక టైం పాస్. 19 మంది, అంటే ఒకటి టైం పాస్ 1, టైం పాస్ 2, టైం పాస్ 3, అంటే 19 మంది ప్రేమికులను మెయింటైన్ చేస్తుంది. వారి చేత అనేకమైన వస్తువులు కొనిపించుకుంటా ఉంది. ఎక్కడన్నా బయటికి వెళ్ళాలంటే డ్రాపింగ్ కోసం వాడుకుంటా ఉంది. ఆమెకి ఏమైనా ఎగ్జామినేషన్కి ఫీజులు కట్టాలంటే వీళ్ళ చేతే కట్టిస్తూ ఉంది. ఫోన్ బిల్లు వాళ్ళ చేతే కట్టిస్తూ ఉంది. తన అవసరాలను తీర్చుకోవడం కొరకు, తన శారీరక అవసరాలు తీర్చుకోవడం కొరకు ఎంటర్టైన్మెంట్, టైం పాస్గా వాళ్ళు మెయింటైన్ చేస్తుంది. ఇదేనా ప్రేమ? సినిమాల్లో చూపిస్తున్న ప్రేమ నిజమైనటువంటిదేనా? సినిమాల్లో ఈరోజు చూపించబడుతున్న ప్రేమ వాస్తవమైనదేనా? ఆలోచన చేయండి. నేను లోక ప్రేమల గురించి మాట్లాడతాను. ఒక కవిశ్వరుడు ఈ విధంగా అన్నాడు. ఏమనంటే, బంధుమిత్రుల ప్రేమ బంగారం వరకు ఉంటుందట. ఆలుమగల ప్రేమ, అంటే ప్రేమికుల మధ్య ఉండే ప్రేమ, వారి మధ్య వ్యామోహం ఉన్నంతకాలం ఉంటుందట. తల్లిదండ్రుల ప్రేమ కూడా ఈ జన్మం వరకు ఉంటుంది, కానీ దైవిక ప్రేమ మాత్రం శాశ్వతమైనటువంటిదని విషయాన్ని తెలియజేశాడు. ఈరోజు మనం వ్యాలంటైన్ ఎవరో తెలుసుకున్నాం. అసలు ఈ లోక ప్రేమ గురించి, ఎరాస్ అనే ప్రేమ గురించి తెలుసుకున్న మనిషి ఈ రోజున ప్రేమ పిపాసి అండి. ప్రేమించబడడానికి ఇష్టపడతాడు, ప్రేమించడానికి ఇష్టపడతాడు. మనిషి యొక్క నైజం అది. దేవుడు ప్రేమ అనే గుణాన్ని మనలో పెట్టాడు. ఆలోచన, ఆ ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ రోజున చాలా నష్టాలు మన జీవితంలో కొని తెచ్చుకుంటా ఉండి. యవనస్తులకి ఈ రోజున ప్రేమ ఏంటో అర్థం కావట్లేదు. నిజంగా వారి యొక్క శరీరంలో కామవాంఛ కలుగుతుంది కదా, అదే ప్రేమ అనుకుంటున్నారు. నిజంగా ఆ కామాన్ని తీర్చుకోవటానికి వారు వ్యామోహానికి లోనవుతున్నారే, అదే ప్రేమేమో అనుకుని వారు ఎంతగానో నష్టపోతూ ఉన్నారు. ఆలోచన చేయండి, లవ్ కెమికల్స్ అని ఉంటాయండి. ఆ టైంలో లవ్ కెమికల్స్ అనేవి, అంటే వ్యామోహం ఎక్కువగా ఉంటుంది ఆ టైంలో. నిజంగా దాన్నే ప్రేమ అనుకోవటం. ఆ టైంలో ఒక వ్యక్తి మరొక వ్యక్తిని ఇష్టపడటం, అతని యొక్క మాటలో, అతని యొక్క బాడీ లాంగ్వేజో, ఒకవేళ బైక్ నడిపేటువంటి వ్యక్తి అయితే ఆ బైక్ నడుపుతున్నప్పుడు చూసి కొంతమంది అట్రాక్ట్ అవుతారు. కొంతమంది పాటలు పాడేటువంటి వ్యక్తులను చూసి వ్యామోహంలో పడతారు. కొంతమంది స్పోర్ట్స్ని బట్టి వ్యామోహంలో పడతారు. కొంతమంది వారి యొక్క శరీర సౌష్ఠవాన్ని బట్టి, వారి యొక్క హైట్ని బట్టి, వారి అందాన్ని బట్టి, వారి రంగుని బట్టి వ్యామోహంలో పడతారు. ఇది ప్రేమ కాదు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజున భయంకరమైన హత్యలు, భయంకరమైన పరువు హత్యలు, భయంకరమైనటువంటి పరిస్థితుల సమాజంలో ఎందుకు జరుగుతున్నాయి? అనేక మంది ఆత్మహత్యలు యవనస్తులు ఎందుకు చేసుకుంటున్నారో తెలుసా? ప్రేమిస్తున్నాను కానీ ఆ అమ్మాయి తిరిగి నన్ను ప్రేమించట్లేదు, నాకు దక్కంది మరి ఎవరికి దక్కకూడదని చంపేసేటువంటి వారు మరికొంతమంది అయితే, నిజంగా నన్ను ప్రేమించలేదు ఆత్మహత్య చేసుకునేటువంటి వారు మరొక మంది, నన్ను ప్రేమించట్లేదు మరొక వ్యక్తిని ప్రేమిస్తుందని చెప్పి చంపేసేటువంటి వ్యక్తులు కొంతమంది అయితే, నాకు దక్కనిది ఎవరికి దక్కకూడదనే ఉద్దేశంతో చంపేసేటువంటి వారు మరొకళ్ళు. ఇంకో మాట, నన్ను ప్రేమించట్లేదు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలి, నా జీవితం అయిపోయింది, జీవితాన్ని ఒక ఆటగా మలుచుకునేటువంటి యవనస్తులు చాలామంది లేకపోలేదు. ఈరోజు ఒక మాట అని చెప్పనివ్వండి, యవన కాలంలో ఉంటున్నటువంటి ఆ వ్యామోహం నిజమైన ప్రేమ కాదు. ఈరోజు నిజమైన ప్రేమ గురించి ఒక మాట చెప్తానండి. నిజమైన ప్రేమను వర్ణించడం ఈ ప్రపంచంలో ఏ ఒక్కరి వల్ల కూడా సాధ్యపడదు. నిజమైన ప్రేమను వర్ణించడం ఏ ఒక్కరి వల్ల సాధ్యపడదు. ఈరోజు దైవిక ప్రేమ గురించి నేను కొన్ని విషయాలు చెప్పాలి. దైవిక ప్రేమ శాశ్వతమైన ప్రేమ. నీ నుంచి ఏదో ఆశించేటువంటిది కాదు. నీ అందాన్నో, నీ డబ్బునో, నీ పరపతనో, నీ ఉద్యోగాన్నో ఉద్దేశించి ఆశించి ప్రేమించేటువంటిది కాదు దైవిక ప్రేమ. నిన్ను నన్నుగా ప్రేమించేది, నువ్వు ఎలా ఉన్నా సరే ప్రేమించేది దైవిక ప్రేమ. అటువంటి దైవ ప్రేమ గురించి ఒక వ్యక్తి రాయాలనుకున్నాడండి. నిజంగా అతను 1924వ సంవత్సరంలో గాడ్స్ లవ్ మీద ఒక ఆర్టికల్, ఒక పుస్తకాన్ని రాయాలనుకున్నాడు. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అనిపించింది, నేను పుస్తకం రాయగలనా, దేవుని ప్రేమ ఎంత అపారమైనటువంటిది. పద్యాన్ని రాశాడు. ఆ పద్యంలో ఈ విధంగా ఉంటుంది. ఆ భావాన్ని నేను ఒకసారి చదువుతాను. అతని పేరు మేయర్ ఐజక్ బెన్ నెహ్రోయ్ అటువంటి వ్యక్తి, కవీశ్వరుడు. ఈ విధంగా రాశాడు. అదేంటంటే, కుడ్ వి విత్ ఇంక్ ద ఓషన్ ఫిల్ అండ్ వర్ ద స్కైస్ ఆఫ్ పార్చ్మెంట్ మేడ్ వర్ ఎవ్రీ స్టాక్ ఆన్ ఎర్త్ ఏ క్విల్ అండ్ ఎవ్రీ మ్యాన్ స్క్రైబ్ బై ట్రేడ్ టు రైట్ ద లవ్ ఆఫ్ గాడ్ అబౌవ్ వుడ్ డ్రై ద ఓషన్ డ్రై నార్ కుడ్ ద స్క్రోల్ కంటైన్ ద హోల్ త్రూ స్ట్రెచర్డ్ ఫ్రమ్ ద స్కై టు స్కై. ఈ పద్యానికి అర్థం ఏంటి తెలుసా? ఒక వ్యక్తి కనుక సముద్రంలో నీటన్నింటి కూడా సిరాగా మార్చి, ఈ భూప్రపంచం మీద ఉన్న చెట్లన్నింటి కూడా కలములుగా మార్చి, ఆ తర్వాత భూప్రపంచంలో మనుషులందరూ కూడా కవీశ్వరులుగా మారిపోతే, వాళ్ళందరూ కూడా, కవీశ్వరులందరూ కూడా కళాలు తీసుకున్నారట. వారందరూ కూడా సముద్రం నీటినంతా కూడా సిరగా మార్చి రాయటం ప్రారంభించారట, రాస్తున్నారట. పుంకాలుగా అందరూ రాస్తుంటే సముద్రంలో ఇంకంతా కూడా అయిపోయిందంట. చెట్లన్నిటి కూడా కలములుగా మార్చారు కదా, అవన్నీ అరిగిపోయినాయట.
వారు అంత ప్రయాసపడి అంత రాసి వారు ఎంత రాశారంటే కేవలం ఒక అక్షరం మాత్రమే రాశారు దేవుని ప్రేమ గురించి అని ఆ వ్యక్తి ఈ పద్యాన్ని రాసి క్లోజ్ చేశాడు. ఎందుకు మాట చెప్పాను తెలుసా? దేవుని ప్రేమ వర్ణించడం అసాధ్యం అండి. ఈ రోజున దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. నిజమైన ప్రేమకు అసలైన అడ్రస్ యేసుక్రీస్తు ప్రభు సిలువండి. ఈ రోజున నవల్స్లో నిజమైన ప్రేమను కనుగొనలేవు, సినిమాలో నిజమైన ప్రేమను కనుగొనలేవు, సీరియల్స్లో నిజమైన ప్రేమ నీకు దొరకదు. కానీ యేసుక్రీస్తు ప్రభు సిలువ దగ్గరకు వచ్చినప్పుడే ఒక వ్యక్తి నిజమైన ప్రేమకు అర్థాన్ని తెలుసుకుంటాడు. నిన్ను నన్ను ఆయన ఉండి స్థానంలో ఉంచాలని. వాస్తవానికి పాపానికి వచ్చే జీతం మరణం అయితే ఆ మరణాన్ని ఆయనే భరించాడండి. వాస్తవానికి పాపం చేయడం ద్వారా, తప్పు చేయడం ద్వారా 3 శిక్షలు ఉంటాయి. ఒకటి అవమానము, రెండోది దెబ్బలు, మూడోది మరణం. మీరు ఏదైనా తప్పు చేయండి, ఏదైనా పాపం చేయండి, వ్యభిచారం చేయండి, దొంగతనం చేయండి, లేకపోతే ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పాపం చేస్తే ఖచ్చితంగా మీకు శిక్ష ఉంటుంది. పాపానికి వచ్చే శిక్ష కూడా దెబ్బలు, అవమానం, మరణమైతే ఏ పాపం ఎరగినటువంటి దేవాదేవుడు నరావతారిగా లోకానికి వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు తన అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. నీకు నాకు రావాల్సిన అవమానాన్ని ఆయన భరించాడు. నీ మీద నా మీద పడాల్సిన దెబ్బలు ఆయన భరించాడు. మనకు నిత్య జీవాన్ని కానుగ్గిచ్చాడు. ఆయన మన కోసం మరణించాడు. ఆయన యుక్త కాలంలోనే మనం ఇంకనూ శత్రువుమై ఉండగానే, చెడ్డవారుగా ఉండగానే దేవుడు మన కొరకు మరణించాడు. ఆ ప్రేమ శాశ్వతమైందండి. యేసయ్య ప్రేమ ఉన్నతమైన ప్రేమ, అవధులు లేనిటువంటి ప్రేమ. గాడ్స్ లవ్ ఇస్ ప్లెంటియస్, గాడ్స్ లవ్ ఇస్ పర్మనెంట్. దేవుని ప్రేమ అపారమైనటువంటిది, దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటిది. దేవుని ప్రేమ నిజంగా మన జీవితాల్లో మనల్ని మార్చేటువంటి ప్రేమ. కాబట్టి ఆ ప్రేమను తెలుసుకుంటే జీవితాంతం ఆనందంగా, సంతోషంగా ఈ లోకంలో బ్రతుకుతున్నంత కాలము శాంతిని, సమాధానాన్ని, ఆయురారోగ్యాలను పొందుకుంటూ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టినా సరే నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైనటువంటి శాంతిని మనము అనుభవించగలుగుతాం. ఈరోజు దైవిక ప్రేమ గురించి తెలుసుకుంటున్నావా? ఈరోజున ఎవరు నిజమైన వ్యాలంటైన్? హూ ఇస్ ట్రూ వ్యాలంటైన్ అనుకుంటున్నావు? నేను ప్రేమించిన ఆ ప్రేమికుడే వ్యాలంటైన్ అని చెప్పి హ్యాపీ వ్యాలంటైన్ అని చెప్తున్నావు. హ్యాపీ వ్యాలంటైన్ మెసేజ్లు పెట్టుకుంటున్నారు, హ్యాపీ వ్యాలంటైన్ గ్రీటింగ్ కార్డులు ఇస్తున్నారు. ఈరోజు అనేక మంది ప్రపోజ్ చేసుకుంటున్నారు. నిజమైనటువంటి వ్యాలంటైన్ ఎవరు? ఈరోజు ఒకవేళ నీ దగ్గరే ఆరోగ్యం పోతే, నువ్వు అందవిహీనరాలుగా మారిపోతే, లేకపోతే ఏదో క్యాన్సర్ వచ్చి మొత్తం శరీరం అంతా క్షీణించిపోతే నీ వ్యాలంటైన్ నిన్ను ప్రేమిస్తాడా? నీ దగ్గరే ఉంటాడా? ఆలోచన చేయండి. నీలో ఏదో చూసి, నీ శరీరాన్ని చూసో, నీ టాలెంట్ని చూసో, నీకు ముఖవర్చ చూసో, నీ యొక్క చదువును చూసో, డబ్బును చూసో ప్రేమించేటువంటి వారు ఉంటారు. కానీ నిన్ను నిన్నుగా ప్రేమించేటువంటి వాడు యేసుక్రీస్తు. ఆ నిన్ను నిన్నుగా ప్రేమించేటువంటి వారు ఒక్కసారి ఆలోచన చేయి. నీ దగ్గర ఏమీ లేకపోతే నీ దగ్గరికి ఎవరైనా వస్తారా? నీ దగ్గర డబ్బు లేదు, అందం లేదు, పరపతి లేదు, బంగారం లేదు, హోదా లేదు, ఎవ్వరు లేరు, నువ్వు ఒక భిక్షగత్తి వలె మారిపోయావు, నిన్ను ప్రేమించేటువంటి వారు ఉంటారా? లేకపోతే నువ్వు ఒక భిక్షగాడిగా మారిపోయావు, నీ వెనకాల ఎవరిని తిరుగుతారా? ఆలోచన చేయండి. ఈ మానవుల ప్రేమలు ఇంతేనండి. ఈరోజు దైవిక ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ. ఈ వ్యాలంటైన్స్ డే రోజున యవనస్తులందరికీ నేను పిలిపిస్తున్నాను, మోసపోవద్దు. యవ్వన కాలంలో మీ శరీరాలను పాడు చేసుకోవద్దు. యవ్వన కాలంలో మీ శరీరాలను దుర్నీతి సాధనాలుగా, పాపానికి ఉపయోగించొద్దు. పరిశుద్ధంగా జీవించండి, జారత్వానికి దూరంగా పొండి. వివాహం అయ్యేంత వరకు మీ శరీరాన్ని కాపాడుకోనండి, దైవికంగా బ్రతకండి, జారత్వానికి దూరంగా వెళ్ళండి. అనవసరంగా మీ జీవితాన్ని చేజేతులారా మీరే పాడు చేసుకుంటున్నారు. యవ్వన కాలంలో మీరు పాపం చేయడం ద్వారా, యవ్వన కాలంలో మీ శరీరాన్ని పాడు చేసుకోవడం ద్వారా జీవితాంతం ఒక భయంతోనే మీరు జీవించాల్సి వస్తుంది. రేపొద్దున్న పెళ్లి చేసుకునే ఆ వ్యక్తి దగ్గర సరైనటువంటి ధైర్యం లేక ఎక్కడ నా పాపం బయటపడిపోద్ది, ఎక్కడ వివాహానికి ముందు నేను చేసిన పాపము నా భర్తకు తెలిసిపోద్ది, నా భార్యకి తెలిసిపోద్ది అనే భయం నీలో కలుగుతూ ఉంటుంది. చాలా బయలాజికల్గా చాలా చేంజెస్ నీలోకి వచ్చేస్తుంటాయి. చాలామంది వివాహానికి ముందే ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకునే ముందే వారు సెక్సువల్గా కలుస్తుంటారు. వారు శారీరకంగా కలిసి నిజంగా వారు గర్భవతులు అవుతున్నటువంటి వారు అబార్షన్ చేసుకోవటం, ఆ తర్వాత అనేకమైన సమస్యలకు అబార్షన్ చేసుకోవడం ద్వారా మరలా ప్రెగ్నెన్సీ రాకపోవటం. ఇంకా మాటలో చెప్పాలంటే ఈ ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న వారు చేస్తున్న తప్పులను బట్టి ఆ యొక్క తప్పులు వారి యొక్క భవిష్యత్తును కూడా శాసిస్తూ ఉన్నాయి. ఒక మాట నేను చెప్పినామండి, దేవుని ప్రేమించండి, మీ తల్లిదండ్రులను ప్రేమించండి. తల్లిదండ్రులు మీకోసం క్షణక్షణం ఆలోచన చేస్తుంటారు. మేము ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలని ఎంతో ప్రయాసపడి ఒక పూట తింటే ఒక పూట తినకుండా మీకోసం డబ్బులు పంపించి, మీ హాస్టల్కి డబ్బులు పంపించి వారు ఎంతో ప్రయాసపడుతున్నారు. వారి పట్ల నీకు ఏ విధమైన ప్రేమ ఉండదు. ఎవరో వచ్చి నేను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏదన్నా ఇస్తానంటే దాన్ని నమ్మి తల్లిదండ్రులు కూడా విడిచిపెట్టేసి వాళ్ళతో వెళ్ళిపోతున్నావు నువ్వు. ఒకవేళ ఆ ప్రేమ నీకు దొరకకపోతే ఆ యవనస్తురాలు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి ఎప్పుడైనా హ్యాండ్ ఇస్తే ఆత్మహత్య చేసేసుకుంటావా?
మీ తల్లిదండ్రులు ఎంతో ఆశ పెట్టుకున్నారే, చిన్నప్పటి నుంచి నీ పట్ల ఎంతో కన్సర్న్ కలిగినటువంటి వారు, నీ యొక్క భవిష్యత్తును చూడాలి, నీవు ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఎంతో కళ్ళకంటున్నటువంటి ఆ కళలను నీవు అడియాశలు చేస్తావా? ఆలోచన చేయండి. తల్లిదండ్రులు ఒక్కసారి ఆలోచన చేయండి. చాలామంది ఈజీగా జీవితాన్ని చాలా తృణప్రాయంగా మార్చేస్తున్నారండి. జీవితాన్ని ఒక ఆటగా మార్చేసుకుంటున్నారు. ప్రేమ ఫలించకపోతే, ప్రేమలో విఫలమైపోతే ఆత్మహత్య అని చేసుకుంటున్నారు. ఒక్కసారి నీ తల్లిదండ్రులను ఆలోచన చేస్తున్నావా? వాళ్ళు ఎంత బాధపడతారో, వాళ్ళు ఎంత రోదన, ఎంత గుండె పిండేసినట్టు అయిపోద్దో ఒకసారి ఆలోచన చేస్తున్నావు. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, అందుని బట్టి నేను ఒక మాట నేను చెప్పానండి. నువ్వు దేవుని ప్రేమించు మొదట, తర్వాత దేవుడు నీకు ఒక మంచి జీవిత భాగస్వామిని ఇస్తాడు. సరైన టైంలో దేవుడు నేను హెచ్చిస్తాడు. తగిన కాలము దేవుడు నేను హెచ్చిస్తాడు. ఈ లోకంలో వ్యామోహాలకి వాటికి లోను కావద్దు. అవన్నీ కూడా అన్రియాలిటీ, అవన్నీ వాస్తవాలు కాదు. గమనించు, వాస్తవంలో జీవించు. కాబట్టి నీ యొక్క జీవితాన్ని పరిశుద్ధంగా చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను వాడుకుంటాడు, ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్, He sent His only begotten Son, whoever believes in Him shall not perish but everlasting life. చూడండి, దేవుడి వాక్యంలో ప్రేమ గురించి చాలా విషయాలు ఉన్నాయండి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దైవ లక్షణాల్లో ప్రాముఖ్యమైనది ప్రేమ. ప్రేమ అనేటువంటిది కేవలం మాటలతో సంబంధించింది కాదండి, క్రియలతో ఉండేదే ప్రేమ. చూడండి, ఒక భర్త ఒక భార్యను ప్రేమిస్తున్న ఉదయాన్నే లేచి ఐ లవ్ యూ డియర్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత పడుకునే ముందు మరలా ఐ లవ్ యూ డియర్, ఐ రియల్లీ లవ్ యూ అని చెప్పొచ్చు. కానీ ఎప్పుడైనా భార్యకి అనారోగ్యం కలిగినప్పుడు, భార్యకి అస్వస్థగా ఉన్నప్పుడు అతడు ఆ మాటలు చెప్పడం ద్వారా ఆమెకి ఏం ప్రయోజనం ఉండదండి. ఐ లవ్ యూ అని చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోవడం కాదు. సో క్రియలు చూపించాలి. ఆ టైంలో కాఫీ కలుపు రావటమో, లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేసుకుని తీసుకురావటమో, ఆ బెడ్ మీద ఉన్నప్పుడు తనకి సహాయం చేయాలి, క్రియల ద్వారా చూపించాలండి. ఈరోజు చాలామంది ఈ లోకానికి మేము ప్రేమిస్తున్నాం, మనుషుల్ని ప్రేమిస్తున్నాం అని చెప్పారు, కానీ వారు ఏ యొక్క త్యాగం కూడా చేయలేదండి. ఏ విధమైన పనులు వారు చేయలే. కానీ యేసు ప్రభు వారు ఒక్కరు ఈ లోకానికి నిన్ను ప్రేమిస్తున్నాను చెప్పినటువంటి వాడు ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చాడు, తన ప్రాణాన్ని పెట్టాడు, క్రియల్లో ఆయన చూపించాడు. నిజంగా ప్రేమకు త్యాగం ఉంటుంది. ప్రేమిస్తున్నానని చెప్తున్న మనకు త్యాగాన్ని కూడా కనపరుస్తుంటాం. అందుని బట్టి యేసు ప్రభు వారు ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, ఆ ప్రేమను క్రియల్లో చూపించాడండి. ఇప్పుడు ఆయన అదే అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, నీ దేవుడైన ప్రభువును ప్రేమించు అని ప్రభువు మాట్లాడుతున్నాడు. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు. నువ్వు ఎలా ప్రేమించబడాలని ఒక వ్యక్తి నుంచి కోరుకుంటావో, నువ్వు ఆ వ్యక్తిని కూడా ఆ విధంగా ప్రేమించు, సన్మానించు, గౌరవించు అని ప్రభు ఒక ప్రేమ బోధన చెప్పాడు. ఈ ప్రపంచంలో ప్రేమ బోధలు చేసినటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఆ ప్రేమ బోధలు, ఆ సాత్వికం గురించిన బోధలు ప్రపంచ స్థితినే మార్చివేసే అంటలో ఏ విధమైన సందేహం లేదు. నా సందేశాన్ని ముగిస్తున్నాను. వ్యాలంటైన్స్ డే రోజున ఈ ప్రత్యేకమైన సందేశం ఎందుకు ఇవ్వాలనుకుంటున్నానంటే, చాలామంది రోజు యవనస్తులండి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. చాలామంది ప్రేమించి పెళ్లి జరగట్లేదని బాధపడి చచ్చిపోతున్న వారు చాలామంది లేకపోలేదు. యవన కాలంలోనే వారి జీవితాన్ని పాడు చేసుకుంటూ టైం వృధా చేసుకుంటున్నారు, వారి ఎనర్జీని పాడు చేసుకుంటున్నారు, వారి యొక్క టైంని పాడు చేసుకుంటున్నారు. నిజంగా ఒక టైం వచ్చేటప్పటికి ప్రేమ దోమ అని తిరుగుతూ జీవితంలో జీరోలుగా మారిపోతున్న వారు చాలామంది లేకపోలేదు. నువ్వు స్టూడెంట్గా ఉన్నావా? చక్కగా చదువు, నీ యొక్క వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయి, అంతేగాని సినిమాలకు ప్రభావితులైపోవద్దు. సినిమాలో చాలా భయంకరమైన మోసం అండి అది. సినిమాల్లో మోసపూరితమైన దృశ్యాలవి. వాళ్ళు చాలా కోట్లు సంపాదిస్తున్నారు. ఆ డైరెక్టర్స్, ఆ తర్వాత ఆ సినిమా యాక్టర్లు, వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు. నీ ఎమోషన్స్తో వాళ్ళు ఆడుకొని కోట్లు సంపాదిస్తున్నారు. అది నిజం అనుకుంటున్నావా? ఏమంటే జీవితాన్ని అంతా కూడా 3 గంటల్లో చూపించేస్తాడు. ఆ యొక్క సినిమాలో అన్నీ సక్సెస్ అవుతూ ఉంటాయి. అదంతా స్క్రిప్ట్ అండి. వాళ్ళు నిజమైన హీరోలు కాదు, వాళ్ళు వాస్తవానికి నటులు. ఆ డైరెక్టర్ ఏదైతే చెప్తున్నాడో ఆ వాటిని నటిస్తున్నారంతే, ఆ నటులు తప్పించి హీరోలు అనుకోవద్దు వాళ్ళని. ఈరోజున నీ తల్లి ఒక హీరో, నీ తండ్రి ఒక హీరో. ఇంకో మాట చెప్పాలని, నీ కొరకు ప్రాణం పెట్టినట్టు యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ట్రూ హీరో, ఈజ్ ఎ ట్రూ వ్యాలంటైన్. ఆయన వెంబడించు, జీవితాంతం సంతోషంగా, ఆనందంగా, సమాధానంతో బ్రతుకుతావు, నిత్య జీవాన్ని పొందుకుంటావు. దేవుడు అటువంటి కృప ఈ వ్యాలంటైన్స్ డే ప్రత్యేకమైన సందేశాన్ని వింటుండే మీ జీవితాల్లో దేవుడు జరిగించి స్థిరపరిచి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఇలాంటి వీడియోలు మీరు అనేకమైన వినాలనుకుంటే ఇప్పుడే ఆలస్యం చేయకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ద్వారా మీరు సందేశాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులైతే మీరు ఒక కమెంటో లేకపోతే లైకో చేయండి. తద్వారా మా ఛానల్ని నేను అందిస్తున్న సందేశాలు, ఈ వీడియోలు అనేకమంది చేరగలుగుతాయి. కాబట్టి ఈ యొక్క కోఆపరేషన్ మాకు ఇవ్వండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ.